నేను శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గంగపుత్రుల హక్కుల పరిరక్షణ కోసం ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లోగడ గత ప్రభుత్వంలో మత్స్యకారులు మత్స్యశాఖ పైన జరిగిన చాలా తప్పిదాల వలన హైకోర్టులో గంగపుత్రులకు సొసైటీలలో ఇతర కులాలు చొరబడుతున్నారని గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయించడంతో చాలా ఎక్కువ కేసులు ఉండడంతో హైకోర్టు ఒక నిపుణుల కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఆ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ గ్రామాన తిరిగి మత్స్యకారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో పర్యటించిన తర్వాత ఇవ్వాల్సిన నివేదికని వాళ్ళు కేవలం అక్కడ ఉండి ఆఫీసులలో కూర్చొని ఎవరిని సంప్రదించకుండా ఎక్కడా కూడా పర్యటించకుండా ఒక నివేదికనిచ్చి కేవలం జీవోల ఆధారంగా మేము అందరినీ మత్స్యకారులుగానే చూస్తున్నాం, 1964లో వచ్చిన 98 జీవోలో ఆధారంగానే మేము అందరినీ మత్స్యకారులుగా చూస్తున్నాం అని చెప్పి హైకోర్టును కూడా తప్పుదారి పట్టించి ఒక నివేదిక ఇచ్చినారు. హైకోర్టు మరి నిపుణుల కమిటీ ఎందుకు ఇచ్చినట్టు జీవోల ఆధారంగానే సభ్యత్వాలు ఇచ్చేటట్టు అయితే హైకోర్టు ఎందుకు నిపుణుల కమిటీ వేసినట్టు, ఎందుకు మరి గంగపుత్రులు హైకోర్టును ఆశ్రయించినట్టు అనేది ఏం తేల్చకుండా ఆ హైకోర్టును తప్పుదారి పట్టిస్తే హైకోర్టు సేమ్ మత్స్యకారులు కాబట్టి అందరు మీరు కలిసి సభ్యత్వాలు చేసుకోండి అని చెప్పడంతో మళ్లీ మత్స్యశాఖ ఒక సర్కులర్ ని మెమోని నిన్న రిలీజ్ చేసినారు. దాని ఉద్దేశం ఏంటంటే గంగపుత్రులు ఏవైతే వారి సంప్రదాయ కుల వృత్తిని దోపిడీ చేస్తున్నారు, ఉన్న సొసైటీలను మొత్తం గుంజుకుంటున్నారు, వృత్తి దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి బాధపడుతూ హైకోర్టును ఆశ్రయిస్తే దాంట్లో అన్నిట్లలో కూడా మళ్ళీ సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి నిన్న మెమో రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ అట్లా ఆ మెమోని ఇట్లా ఇంప్లిమెంట్ చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీద రావాల్సి వస్తుంది. ఈ రెండు కులాలు ఏవైతే సంప్రదాయ మత్స్యకారులు గంగపుత్ర కులము, అలాగే పండ్లు పొలాలు సేకరణ అమ్మకం చేసుకునే అట్లనే కల్లుగీత కార్మికులు ఉన్నటువంటి ముదిరాజు కులము గ్రామాలలో రేపు తలలు పగలొట్టుకునే రోజులు ఈ మెమో అమలు చేస్తే వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క మెమోని ఇమీడియట్ గా ఆపాలి. అట్లనే 98 జీవోని అమలు చేయడంలోనే చాలా తప్పిదాలు జరిగినాయి. ఆ 98 జీవోని అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ చేయడం ద్వారా ట్రెడిషనల్ ఫిషర్మెన్ సంప్రదాయ మత్స్యకారులైనటువంటి గంగపుత్ర ఉపకులాలు 14 కులాలు ఉన్నాయి. ఈ యొక్క 14 కులాలని సంప్రదాయ కులాలు మత్స్యకార కులాలుగా గుర్తించి మిగతా కులాలని కేవలం ఈ వృత్తి చేసుకునే కులాలుగా మాత్రమే గుర్తించే విధంగా ఆ 98 జీవోని దాన్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గాని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు గాని లేని సమయంలో ఈ యొక్క మెమోని రిలీజ్ చేయడం, అలాగే హైకోర్టును తప్పుదారి పట్టించడమే కాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కూడా తప్పుదారి పట్టించే ఎక్స్పర్ట్ కమిటీ మత్స్యశాఖలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. చాలా ప్రలోభాలకు గురి అవుతున్నారు. చాలా పెద్ద ఎత్తున సొసైటీలు గత 10 సంవత్సరాలుగా దాదాపు 3,000 సొసైటీలను చేసినారు. 3 లక్షల వరకు సభ్యత్వాలు చేశారు. అంటే 64 నుంచి 2024 వరకు 2014 వరకు దాదాపు 50 సంవత్సరాలు 1 లక్ష మంది మాత్రమే మత్స్యకారులుగా మత్స్యశాఖలో ఉంటే కేవలం 10 సంవత్సరాల కాలంలో 2-3 లక్షల మందిని ఈ యొక్క మత్స్యశాఖలకు తీసుకొచ్చినారు. అంటే ఒక వర్గానికి మేలు చేయడానికి గత ప్రభుత్వము రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వర్గాలు ఈ సంప్రదాయ మత్స్యకారుల వృత్తిని దోపిడీ చేయడం ద్వారా తీవ్రమైన అన్యాయానికి గురి చేసినారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మెమోని అమలు చేయొద్దు. సంప్రదాయ మత్స్యకారులకు సంబంధించి సపరేట్ చట్టం ద్వారా కులవృత్తికి రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థన చేసేది ఏంటంటే మత్స్యశాఖకు సంబంధించిన ఏ విషయాలున్నా కూడా సంప్రదాయ మత్స్యకారులను సంప్రదించి గంగపుత్ర సంఘాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని, త్వరలోనే మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా యొక్క సాధక బాధకాలు తెలుసుకుని మాకు రక్షణ చట్టం దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం.